సాయి మాటలు తేనె ఊటలు, సాయి కథలు కలకండ పలుకులు. అవి సముద్రంలోని ఓడలకు దారిచూపే దీపస్తంభాల్లాంటివి. సద్గురుని సుభాషితాల్లో మరికొన్నింటిని మనసుతో విందాం, మనసు పెట్టి ఆచరిద్దాం. భగవంతుడు అన్నిటా ఉన్నాడు. ఆయన ప్రసాదించిన దాంతో సంతుష్టి చెందు. భగవంతుడు అనుగ్రహించినవన్నీ మన మేలు కోసమే సుమా. అన్ని జాతుల వారు, మతాల వారు చేతులు కలపండి. జాతీయ ఐకమత్యాన్ని పెంపొందించండి. ఎక్కడైనా ఎప్పుడైనా ఎవరైనా సరే నన్ను స్మరించిన తక్షణం నేనక్కడ ఉంటాను. నేనెప్పుడూ మీ చెంతనే ఉంటాను. మీరు భుజించేది ఏదైనా సరే తినేందుకు ముందు నన్ను స్మరించండి, నాకర్పించండి. నాకు సమర్పించకుండా స్వీకరించని వారిపై నా దృష్టి ఎప్పుడూ ఉంటుంది. నన్ను దర్శించడానికి గాని, తీర్థయాత్రలకు గాని, పండగలు సెలవులు గడపటానికి గాని అప్పులు చెయ్యకండి. నిత్యానికి అనిత్యానికి, శాశ్వతానికి అశాశ్వతానికి మధ్యనున్న అంతరాన్ని ఆధ్యాత్మిక దృష్టితో వివరించేవారే సద్గురువు. సాయి సుభాషితాలు సత్యానికి స్వాగతాలు. విందామా? అంతటా వ్యాపించిన నాకు రూపం లేదు, వాకిలి తెరవాల్సిన అవసరమూ లేదు. నన్ను నమ్మి ధ్యానించే వారి పనులన్నీ నేనే నడిపిస్తాను. ధనం, ఐశ్వర్యం నిత్యం కావు. శరీరం శిథిలమవుతుంది. నీ కర్మలు నువ్వు ఆచరించు. ఇహపరాల్లోని వస్తువుల పట్ల అభిమానాన్ని విడిచిపెట్టు. మనిషి ఇచ్చింది మాసిపోతుంది, హరిప్రసాదం నిలిచిపోతుంది. హరిపాదాల్ని శరణు వేడుకో. భక్తి ప్రేమలతో భగవంతుణ్ణి ధ్యానించు. ఆయన పరుగున వస్తాడు. కష్టాలు తప్పించి ముక్తిని ప్రసాదిస్తాడు. దానాన్ని గట్టి విశ్వాసంతో చెయ్యాలి. అత్యంత శ్రద్ధతో, అణుకువతో చెయ్యాలి. కనికరంతో, భయంతో చెయ్యాలి. ఒకరి కష్టాన్ని మరొకరు ఉంచుకోకూడదు. చేసిన కష్టానికి ప్రతిఫలాన్ని ధారాళంగా దాతృత్వంతో చెల్లించాలి. నన్ను అమితంగా ప్రేమించేవారు సదా నన్నే దర్శిస్తారు. సర్వస్య శరణాగతి చేసి నన్ను ధ్యానించేవారికి నేను రుణపడి ఉంటాను. మోక్షాన్ని ప్రసాదిస్తాను. ప్రేమతో, వినయంతో ఒక్కసారి నమస్కరించండి చాలు. ఇతరుల్ని నిందించిన వారు నన్ను హింసించిన వారే అవుతారు. బాధల్ని అనుభవించేవారు వారు నా ప్రేమకు పాత్రులు. బాధించి వసూలు చేసిన ధనం భగవంతునికి ఇష్టం కాదు. భక్తితో, ప్రేమతో సమర్పించిన కొద్ది మాత్రం అదే పెద్ద మొత్తం. భగవంతుని ధనాన్ని అక్రమంగా సొంతం చేసుకున్నవాడు తగిన దారుణ ఫలాన్ని అనుభవిస్తాడు. హృదయం స్వచ్ఛంగా ఉన్నంతవరకు దోషానికి ఆస్కారం లేదు. శ్రీ సాయినాథ షిరడీ వాసా సాయి బాబా.
బాబా తాను భగవంతుడు సేవకుడినని, ఆయన అనుమతి మేరకే సకల కార్యాలు నిర్వర్తిస్తానని అనేవారు. వారు నిరహంకారానికి నిలువెత్తు రూపం, సాకార బ్రహ్మకు సగుణ స్వరూపం. వారి ప్రతి సుభాషితం భక్తులకు దారిదీపం. వినండి. భగవంతుణ్ణి పూర్తిగా విశ్వసించి భగవంతుడి లీలల్ని విని ఇతరులతో పంచుకునేవారు, ఇతర చింతనలు లేనివారు ఆత్మ సాక్షాత్కారాన్ని పొందగలరు. అందరి దేవుడు ఒక్కడే. అందరి హృదయాల్ని పాలించేవాడిని, అందరిలో నివసించేవాడిని నేనే. చరాచర జీవకోటిని నేనే పర్యవేక్షిస్తున్నాను. నీ మనస్సును మరెక్కడికో పోనీయవద్దు. సదా నన్నే జ్ఞప్తియందు ఉంచుకు. అది నెమ్మది వహిస్తుంది, శాంతిస్తుంది. చికాకులేని మనస్సు సత్సాంగత్యంలోనే ఉంటుంది. నా భక్తుల కష్టాలు నావే. భగవంతుణ్ణి నమ్మండి, ఓరిమి వహించండి. ఆయన తప్పకుండా రక్షిస్తాడు. భగవంతుని ఆశ్రయించిన వారే మాయ నుంచి తప్పించుకుంటారు. యోగం, త్యాగం, తపస్సు, జ్ఞానం ఇవే మోక్ష మార్గాలు. వీటిలో ఏ మార్గాన్నైనా అనుసరించి మోక్షాన్ని పొందండి. లేకుంటే జీవితం వృధా. బ్రహ్మజ్ఞానం కోసం పంచప్రాణాలు, పంచేంద్రియాలు, మనస్సు, బుద్ధి, అహంకారం ఈ ఐదింటినీ సమర్పించాలి. ధనం, సంతానం, ఐశ్వర్యాల్లో మునిగి వాటి పట్ల అభిమానంతో కొట్టుకుపోయే వ్యక్తికి పరబ్రహ్మ దర్శనం ఎలా కలుగుతుంది? పేరాశ, బ్రహ్మజ్ఞానం ఉత్తర దక్షిణ ధ్రువాలు. ధనం పట్ల ప్రేమ, అభిమానమనే భ్రమ, బాధ అనే లోతైన సుడిగుండంలాంటివి. కోరికలు లేనివారే ఈ సుడిగుండాల్ని దాటగలరు. నమో శ్రీ సాయినాథ్, జయ జయ స్వామి సాయినాథ్, సద్గురుదేవా సాయినాథ్, నమో భగవతే సాయినాథ్. తాను ఎవరి నుంచైనా ఒక్క పైసా తీసుకుంటే అందుకు 10 రెట్లు ఇవ్వాల్సి ఉంటుందని తరచూ అనేవారు బాబా. ఆయన కరుణ అపారం, సాయి అనుగ్రహం అపరిమితం. శ్రీ సాయి మధురోక్తులు మందార మకరందాలు. ఆస్వాదించండి. నా ఖజానా నిండుగా ఉంది. బళ్లతో తరలించుకుపొమ్మని నా భక్తులకు సూచిస్తున్నాను. కానీ పుచ్చుకునే వారి యోగ్యతను ముందుగా నేను పరీక్షిస్తాను. నాపై ఆధారపడిన వారు నా కథల్ని వింటారు, నా లీలల్ని గానం చేస్తారు, ఆనందాన్ని, తృప్తిని పొందుతారు. మంత్రదీక్షల కోసం, ఉపదేశాల కోసం వెంపర్లాడవద్దు. ఆలోచనల్ని, చేతల్ని నా కోసం వినియోగించండి. పరమార్థాన్ని పొందండి. సాధనాలు అవసరం లేదు. శాస్త్ర ప్రావీణ్యంతో పనే లేదు. గురువును విశ్వసించండి. గురువే సర్వం. ఆయనే కర్త, కారకుడు. గురువు లేనిదే జ్ఞాన సంపాదన సాధ్యం కాదు.
గత జన్మలో చేసిన పాపపుణ్యాల్ని అనుభవించాల్సిందే. వాటిని అనుభవించకుండా చేసిన ప్రాణత్యాగం తోడ్పడదు సరికదా. మరో జన్మ ధరించాలి, మళ్ళీ అనుభవించాలి. నా మనిషి 1000 క్రోసుల దూరంలో ఉన్నా సరే పిచ్చుక కాలికి దారం కట్టి ఈడ్చినట్లుగా షిరిడీకి తీసుకొస్తాను. రుణాల్ని, శత్రుత్వాన్ని తీర్చవలసిందే. ఎవరు చేసింది వారే అనుభవించాలి. ఇతరులతో సంబంధాన్ని, బాధల్ని కూడా. నేను ఎవర్ని అని రాత్రి పగలు ప్రశ్నించుకోవాలి. ఎక్కడ మనసు శాంతిని, ఆనందాన్ని పొంది ఆకర్షింపబడుతుందో అదే మనం విశ్రాంతిని పొందాల్సిన స్థలం. నేను భక్తిని ప్రేమిస్తాను. భక్తులకు ఆధీనుడనై నా నామాన్ని స్మరించే వారిని నిజగమ్యానికి చేరుస్తాను.